తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో ఆగస్టు 14 నుంచి సెప్టెంబర్ 14 వరకు జరిగిన ఎన్రోల్మెంట్లో మన చొప్పదండి నియోజకవర్గంలో 6,325 ఓట్లు నమోదు కాగా నాకు 2,688 ఓట్లేసి చొప్పదండి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షునిగా నన్ను గెలిపించిన ఈ నియోజకవర్గ యువతులందరికీ నా హార్దిక శుభాకాంక్షలు, నా ధన్యవాదాలు తెలుపుతూ మల్యాల మండల్లో శనిగరపు తిరుపతి గారు కానీ, చొప్పదండిలో నల్లాల అఖిల్, రామడుగులో అనుపురం పరశురాం గౌడ్, గోవిందపల్లిలో అనిల్ కుమార్, కొడింగాల్లో గాజుల అజయ్ గౌడ్, గంగాధర్లో అమృతాల రోహిత్ రెడ్డి మండల అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. అలాగే నియోజకవర్గ అధ్యక్షుడిగా ఎన్నికైన యజ్ఞేష్ పటేల్కి నా శుభాకాంక్షలు. కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా ఉత్తమ్ శంకర్ గారు, వీరందరికీ నా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ నా కోసం ఈ ఎన్రోల్మెంట్లో దాదాపుగా 45 రోజులు జరిగిన ఈ ఎన్రోల్మెంట్లో భాగమైన 120 మంది ఎన్రోలర్స్ 6 మండలాల్లో పనిచేయడం జరిగింది. స్వల్ప ఓట్లతో ప్రెసిడెంట్ అవకాశాన్ని మిస్ చేసుకున్నా, 400 ఓట్లతో ప్రెసిడెంట్ అవకాశం నాకు మిస్ అయింది. కావున ఓడిపోయినామనే బాధ లేకుండా వైస్ ప్రెసిడెంట్ హోదాలో అందరి మండల అధ్యక్షులతో ఆర్గనైజేషన్ చేస్తూ యువజన కాంగ్రెస్ రాష్ట్రం నుంచి ఏ పిలుపిచ్చినా ఇక్కడ నియోజకవర్గంలో ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేసే బాధ్యత తీసుకుంటూ ఇంత ఘనమైన ఈ ఉపాధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. పెద్దలు జీవన్ రెడ్డి గారికి కానీ, మంత్రి పొన్న ప్రభాకర్ గారికి కానీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా మల్యాల మండల ప్రజలు, యువకులు, మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరికీ నా ధన్యవాదాలు. ఇది ఇలా ఉండగానే రేపు ప్రొద్దున ఇక్కడ నుండే స్టేట్మెంట్ యువకులందరిలో స్థానిక సంస్థలు దాదాపు 30% రిజర్వేషన్లో యువకులకు ఇస్తా అని చెప్పి మేడిపల్లి సత్యం గారి దగ్గర నుంచి మాట ఉంది, ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి. యూత్ కాంగ్రెస్ ఇప్పటి నుండి స్ట్రాంగ్ ఆర్గనైజేషన్గా ప్రభుత్వం తీసుకునే ఏ కార్యక్రమాన్నైనా విజయవంతంలో కీలక పాత్ర పోషిస్తామని తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఎన్నికలలో భాగంగా మల్లెల మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా నేను పోటీ చేశాను. నాకు మండలంలోని సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువకులు పెద్ద మొత్తంలో నాకు సహకరించి మద్దతు తెలిపి మంచి మెజారిటీ ఇచ్చి నన్ను గెలిపించిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నా విజయానికి సహకరించిన మేడిపల్లి సత్యమన్న గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.